ఉదయగిరి ఖండగిరి కేవ్స్, చోటా హతిగుంప. If you know Hathigumpa Shasanam, it is Chota Hathigumpa. Alkapuri Gumpa. ఇవి ఉదయగిరి కేవ్స్ ఫ్రెండ్స్. జయ విజయ గుంప. గుంప అంటే కేవ్స్ అనుకుంటా. హిస్టరీలో మనకు హతిగుంప శాసనం అని ఒకటి వస్తుంది. ఆహా, ఇది వచ్చేసి జైనుల కోసం కట్టించినట్టు, జైనుల కోసం తయారు చేసిన కేవ్. జైనుల్లో 2 రకాల విశ్వాసాలు. ఒకరు దిగంబర, ఇంకొకరు శ్వేతాంబర. దిగంబర అంటే ఒంటిపైన బట్టలు ఏముండవు. శ్వేతాంబర అంటే తెల్లటి దుస్తులు ధరిస్తారు. మొత్తం రాతిని ఎంత అందంగా తొలిచారో చూడండి. ASI 1947 ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. 1947లో దీన్ని గుర్తించడం జరిగినట్టుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. లోపల అంతవరకు తవ్వేశారు. స్టెప్స్ అవసరం లేకుండా కొండలు రాళ్ళు గుట్లు ఎక్కేదానికి అనుకూలంగా మలుచుకున్నారు. 3 అంతస్తుల వరకు స్టెప్స్తో అవసరమే లేకుండా ఎక్కేసేయచ్చు. హతిగుంప శాసనంలో కుమారి పర్వతంగా పేర్కొనబడే ఉదయగిరి మరియు ఖండగిరి గుహలను బిఫోర్ క్రైస్ట్ 1వ శతాబ్దంలోనే నిర్మించినట్లు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ గుహలలో ఎక్కువ భాగం కారవేలుడి పాలనా కాలంలో జైన సన్యాసుల కోసం నిర్మించినట్టుగా
నమ్ముతారు ఫ్రెండ్స్. సూర్యోదయపు కొండ అని పిలువబడే ఉదయగిరి ప్రాంతంలో 18 గుహలు, అదేవిధంగా ఖండగిరి ప్రాంతంలో 15 గుహలు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు ఒకే చోట ఉన్నాయి ఫ్రెండ్స్. రోడ్డుకు యువతల ఉదయగిరి, ఆ కనపొచ్చేది ఖండగిరి కేవ్స్. ఆ ప్రాంతంలో మనకు దాదాపుగా 15 గుహలు ఉన్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఖండగిరి కేవ్స్ లో. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి కొండముచ్చులు. అవి బిస్కెట్లను తినకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా హైజీనిక్గా ఉంటున్నాయి ఇవి. మనుషుల మాదిరి ఏవి పడితే తినకుండా ఓన్లీ పల్లీలు న్యాచురల్గా పండిన వాటిని తింటున్నాయి. హాని చేయడం లేదు మనుషులకు. చాలా ఫ్రెండ్లీగా పక్కనే ఉన్నాయి చూడండి. భారతదేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నింటికీ అధిపతిగా ఉన్నందున ఈ భువనేశ్వర్లో ఉన్నటువంటి ఆలయాన్ని లింగరాజ ఆలయంగా పిలుస్తారు ఫ్రెండ్స్. కళింగ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఈ ఆలయం
సోమవంశీ రాజవంశం నుంచి నిర్మించారని, ఆ తర్వాత గంగా పాలకులు కొన్ని మార్పులు చేర్పులు చేశారని చెప్తున్నారు. 13వ శతాబ్దపు సంస్కృత గ్రంథమైన ఏకామ్ర పురాణంలో పేర్కొన్నట్లుగా లింగరాజు దేవత మొట్టమొదటగా మామిడి చెట్టు కింద ఉన్నందున భువనేశ్వర్ని ఏకామ్ర క్షేత్రం అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ఒడిస్సా ప్రాంతంలో ముఖ్యంగా భువనేశ్వర్ని ఆనుకుని ఉన్న పూరి ప్రాంతంలో ఉన్నటువంటి జగన్నాథ శాఖ యొక్క ప్రాముఖ్యత పెరగడం అనేది ఈ ఆలయం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ విష్ణువు యొక్క చిత్రాలు కూడా కనపడతాయి. కళింగ నిర్మాణ శైలి రాజసం ఉట్టిపడేలా ఈ లింగరాజ్ స్వామి ఆలయం టెంపుల్లో దాదాపు ఈ సముదాయంలో 108 ఇతర ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆలయాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శైవ క్షేత్రాల నమూనాల మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. లోపలికి మొబైల్స్ అలౌ చేయలేదు, కానీ లేదంటే శిల్ప సంపదని ఏ విధంగా వర్ణించినా కానీ వీడియోల ద్వారా అది ఇంకా తక్కువగానే ఉంటుంది. అంత అద్భుతమైన కళింగ నిర్మాణ శైలిని నేను మన రాష్ట్రంలో మహానంది పరిసర ప్రాంతాల్లో చూడడం జరిగింది. టెంపుల్ లోపల వైపు చూస్తే అచ్చంగా మనుషులు కట్టినట్టు లేదు. మనుషులు కట్టింటే ఇంత అద్భుతంగా కట్టి ఉండాలనిపిస్తుంది. దేవతలు మనసులను వశీకరణం చేసుకొని కట్టినట్లుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉంది. ఇది ఒక్కసారైనా చూడవలసిన గుళ్ళ జాబితాలో కంపల్సరీగా చేర్చుకోవాల్సిన గుడి లింగరాజ్ టెంపుల్.